వియత్నాం కంట్రీలో హలాంగ్ బే అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నుంచి క్రూయిజ్లో వెళ్ళాలి, అంటే బోట్లో వెళ్ళి ఒక పెద్ద షిప్లో ఉంటాము. ఈ రోజంతా అందులోనే ఉంటాము. రేపు మళ్ళీ ఇదే టైంకి, అంటే 24 hours క్రూయిజ్ ఎక్స్పీరియన్స్ మనము చేస్తాం. బ్లూ డైమండ్ క్రూయిజ్లో వెళ్తాం మనము. ఈ హలాంగ్ బే క్రూయిజ్ ఎక్స్పీరియన్స్ కోసము చాలామంది ఫారినర్స్ వస్తున్నారు. ఒక హాలిడే రిసార్ట్ లాగా అనుకోవచ్చు మనము. 24 hours సీలో షిప్లో అట్లా ఉండడం అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విశేషాలన్నీ మాట్లాడుకుందాం. సో ఇవి అన్నమాట క్రూయిజ్ బోట్స్, షిప్ క్రూయిజ్ షిప్స్. చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ టర్న్ కోసము ఎక్కాలి అని. బాగున్నాయి కదా, సీన్ బాగుంది. సో ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో మనము క్రూయిజ్లో వెళ్తున్నాము. బ్లూ డైమండ్ క్రూయిజ్ అని కనిపిస్తుంది కదా. ఈ చిన్న బోట్లో ఫస్ట్ వెళ్ళి తర్వాత పెద్ద బోట్లోకి షిఫ్ట్ అవుతామన్నమాట. సో లోపలికి వచ్చేసాము. చిన్నది బ్లూ డైమండ్. సో ఈ బోట్లో ఒక 10 minutes జర్నీ చేసిన తర్వాత మనం ఎక్కాల్సిన క్రూయిజ్లోకి వెళ్తాము. సో ఈ చిన్న బోట్లో జర్నీ స్టార్ట్ అయింది. షిప్లోంచి వెళ్తుంటే క్రూయిజ్లోకి ఇట్లా ఉంది సీన్. కొండలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ కొండలన్నీ కూడా ఇదే షేప్లో ఉంటాయి. ఈ కొండల గురించి చరిత్ర కొద్దిగా సేపు అయిన తర్వాత చెప్పుకుందాము. చాలా బాగుంది కదా వ్యూ. చాలా చల్లగాలి వస్తుంది, అంటే చలి వేసేంత గాలి రావట్లేదు కానీ చల్లగా ప్లెజెంట్గా హాయిగా ఉంది. చూసారా చుట్టూతా కొండలు. క్రూయిజ్ అంటే చిన్న చిన్న స్టీమర్స్, అంటే మనం ఎక్కిన లాంటి బోట్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. మధ్యలో ఎక్కడో సీలో క్రూయిజ్ ఉంటుంది, అక్కడ దాకా ఈ స్టీమర్లో వెళ్ళి అక్కడ మనము ఎక్కుతాము క్రూయిజ్ని. సో ఈ మౌంటైన్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ మౌంటైన్ షేప్ చూసారా ఎట్లా ఉందో. ఇట్లాంటి మౌంటైన్స్ మనము మన ప్లేసెస్లో అయితే దాదాపు చూడము. ఒక మాట ఈ క్రూయిజ్ గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనము ఎక్కబోయే క్రూయిజ్ లాంటివి 3000 ఉన్నాయిట, అంటే 3000 క్రూయిజ్ బోట్స్ ఉన్నాయిట ఇక్కడ. అండ్ దెన్ 300 ఐలాండ్స్ ఉన్నాయిట ఈ సముద్రంలో. సో ఎంత గ్రేట్ కదా. 3000 ఐలాండ్స్. ఇప్పుడు మాల్దీవ్స్ లాగా మనము అనుకుంటే చిన్న చిన్న ఐలాండ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న కొండను చూస్తున్నాము మధ్యలో. అటు ఇటు పెద్ద కనిపిస్తున్నాయి కదా.
రెండు కొండల మధ్యలోంచి మన ఈ స్టీమర్ బోట్ వెళ్తుంది. ఒక మాట అనుకున్నాము కదా, ఈ కొండల హిస్టరీ చెప్పుకుందామని. ఈ కొండలు ఎట్లా ఏర్పడినాయంటే డ్రాగన్ యానిమల్. ఈ డ్రాగన్ యానిమల్ అంటే ఒక గాడ్, ఒక పవిత్రమైన జంతువు అని మనము ఈ మధ్యన ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఆ డ్రాగన్ లోకల్ పీపుల్ని శత్రువుల నుంచి కాపాడడానికి అప్పుడప్పుడు నిప్పుని నోటి నుంచి కురిపించేదిట. అట్లా కురిపించిన నిప్పు ఈ కొండల్లాగా ఫామ్ అయింది అని ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తారు. కానీ ఎంత వర్షిప్ చేస్తారు డ్రాగన్ అనేది మనకి తెలుస్తుంది. చాలా పవిత్రమైన జంతువుగా భావిస్తారు. సో అట్లా ఏర్పడిన ఈ కొండలు, వీటిల మధ్యలోంచి మనం వెళ్ళడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఈ క్రూయిజ్లు 3000 పైన ఉన్నాయిట ఇక్కడ మనం ఎక్కబోయేలాంటి క్రూయిజ్లు. అండ్ దెన్ 300 ఐలాండ్స్, ద్వీపాలు ఉన్నాయిట. సో ఈ రెండు కొండల మధ్య నుంచి పాస్ అవుతూ ఉన్నాము. కొండలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మన క్రూయిజ్ దగ్గరికి వచ్చినట్లుగానే ఉన్నాము. ఈ స్టీమర్ బోట్ వదిలి మన క్రూయిజ్లోకి వెళ్తాము. సో ఇదంతా నిజంగా చూస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. మరి మీకు ఎట్లా అనిపిస్తోంది చూస్తుంటే అనేది కొద్దిగా నాకు కామెంట్స్లో చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. చైనా బార్డర్ దగ్గర మనకి ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఆఫీసర్ వచ్చి మన బోర్డ్ని ఒక్కసారి చెక్ చేసి ఎంతమంది ఉన్నారు అని లెక్క చూసుకుని వెళ్ళారు. సో వీఆర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ అవర్ క్రూయిజ్. సో చెకింగ్ అయిపోయిన తర్వాత మన క్రూయిజ్ వైపు వెళ్తున్నాము. చాలా ఉన్నాయి ఇక్కడ క్రూయిజ్లో. మనది బ్లూ స్టార్ కదా, చూసుకుంటూ వెళ్ళాలి. అందులోకి షిఫ్ట్ అవుతాము ఈ స్టీమర్ బోట్లోంచి. మంది బ్లూ డైమండ్ క్రూయిజ్కి వచ్చేసాము. సో ఈ స్టీమర్ బోట్లోంచి అందులోకి షిఫ్ట్ అవుతాము. వచ్చేసాము క్రూయిజ్లోకి. ఆ బ్లూ డైమండ్ స్టీమర్ బోట్లోంచి వచ్చేసామని. హలో, ఈ క్రూయిజ్ లోపల వెళ్తున్నాము. ఇవన్నీ రూమ్స్ అన్నమాట. సో ఇదంతా దాటి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న రెస్టారెంట్ లాగా. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న డైనింగ్ హాల్. So this is our cruise. वो बात लगा ఉంది నేను రోజు చేస్తే బాగుంది. చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది. ఈ రోజు
క్రూయిజ్లో ఎక్కిన తర్వాత స్టార్ట్ అయింది, స్లోగా వెళ్తోంది. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి వీ హ్యావ్ లంచ్ హియర్. అందరూ లంచ్ కోసము క్యూలో ఉన్నారు, లంచ్ పెట్టుకుంటున్నారు. మరి మనం ఏం చేద్దాము? లంచ్ చేస్తాము ఆఫ్ కోర్స్. ఒక్కసారి బయటికి వెళ్ళి వ్యూ చూద్దాం. క్రూయిజ్ నెమ్మదిగా వెళ్తుంది అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ద వ్యూ. సరౌండింగ్ ఇట్లా ఉంది. ఇక్కడ ఈ క్రూయిజ్లోనే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కొండల షేప్ గమనించారా ఎట్లా ఉందో? మన దగ్గర అయితే కొండలు స్లోప్గా అట్లా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా కోన్ షేప్ లాగా ఉంది అన్నమాట, అంత స్లోప్ లేవు. కొండ మధ్యన రాయి చూడండి ఎట్లా కనిపిస్తుందో. పై భాగంలో చెట్లు, కింద వాటరు, మధ్యలో రాయి. చూసారా కొండలన్నీ ఎట్లున్నాయో? మధ్య మధ్యలో వాటర్. ఈ స్టీమర్స్, క్రూయిజ్ బోట్స్ అన్నీ వెళ్ళటానికి వాటర్ వే కూడా మనం చూస్తాము కొండల మధ్యన. వాటి మధ్యలోంచి కూడా వెళ్తాయి. ఇక్కడ కూడా మనం చూస్తాము. మధ్యలో కొండ చూడండి ఎట్లా నిలబెట్టినట్టుందో. ఎవరో కావాలని నిలబెట్టినట్లుగా ఉంది కదా. సో సిట్టింగ్ ఏరియా లాగా మనకి 2 చైర్స్, టీపా ఇచ్చారు. వెనక మనకి అందంగా స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా. సో ఈ క్రూయిజ్లో మన రూమ్కి వచ్చేసాము. రూమ్ నెంబర్ 103. రూమ్ కొద్దిగా చిన్నగా ఉంది కానీ మామూలు హోటల్స్లో ఉన్నట్లే ఉంటుంది. బాగుంది కదా. సో మన బ్లూ డైమండ్ క్రూయిజ్లోంచి మళ్ళీ ఇందాక మనము వచ్చిన బోట్లోకి వచ్చాము, స్టీమర్ బోట్లోకి. ఇప్పుడు ఇట్లా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక బ్యాంబూ బోట్ అని ఉంటుందట. అందులో ఇంతమంది కాకుండా ఓన్లీ 7-8 మెంబర్స్ వెళ్ళడమట. సో దట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఈ స్టీమర్ బోట్లో స్టార్ట్ అయ్యాము. మన జర్నీ ఒక 10 minutes ఉంటుంది. విత్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. Passing through 2 mountains. సో ఇక్కడ మనము ఎల్లో బోట్స్ చాలా చూస్తున్నాము. వీళ్ళందరూ సెల్ఫ్ రోయింగ్ అన్నమాట. సముద్రం మధ్యలో వదిలిపెడితే ఎవరికి వాళ్ళు బోట్ నడుపుకుంటూ వెళ్తున్నారు. సో ఈ స్టీమర్ బోట్లోంచి ఒక చిన్న బోట్లోకి వెళ్తాము. Okay, one by one, step by step, careful.
థ్యాంక్ యూ. సో ఇట్లాగ వెళ్తామన్నమాట మనం. సో ఒక రోయింగ్ బోట్లో వెళ్తున్నాము. అది వీడియో మోడ్లోనే ఉంది, ఇట్లా తిప్పండి అంతే. వీడియో మోడ్లోనే ఉంది. Halo, partners to. Oh, hello, Josh. లైవ్ ఆన్ దత్త సార్ కోసారి మందే కెమెరా డిజైన్ చెక్కినట్టుగా ఉంది ఆ కొండ. అదే ఎదురుగా కనిపించేది. నేను మొన్న వచ్చేటప్పుడు కూడా చూసి వచ్చాను. కొండల కింద గుహల్లాగా ఉన్నాయి. వాటర్ ఎక్కువ ఉంటే అందులోంచి కూడా బోట్ వెళ్తుంది. బాగుంది. హాయ్, హలో, జై భారత్, వందే. ఇద్దరు ఒక బోట్ తీసుకుని రోజు వేస్తున్నారు. బాయ్ బాయ్, బాయ్ బాయ్, ఎంజాయ్. బాడీ దాకా వస్తుంది సార్. సో ఇక్కడ ఈ హిల్ మధ్యలోంచి మనము వెళ్తాము. హిల్ మధ్యలో పెద్ద హోల్ లాగా ఉంది. అందులోంచి ఇటు నుంచి అడ్డు పెడతాం. వీళ్ళందరూ అటు నుంచి వస్తున్నారు, మనం వెళ్తున్నాం ఇటు. లోపలికి వెళ్తున్నాం. ఈ గుహ పైన ఎట్లా ఉందో చూడండి. అంతా రండి, పైన చూడండి అంత ఎట్లా ఉందో. గుహ లోపలికి వెళ్తున్నాము. అంతా ఇక్కడ తీస్తే మొత్తం వచ్చేస్తుంది, పైన డైరెక్ట్ వస్తుంది. తీస్తుంది. భలే ఉంది, చాలా బాగుంది. చూస్తున్నావు పైన? చూస్తున్నాను, చూస్తూనే తీస్తున్నా వీడియో. గుహ లోపలికి వచ్చేసాం. సో ఈ గుహలోంచి బయటికి వెళ్తున్నాం. ఎస్, బయటకు వచ్చేసాం. కొండల మధ్య గుహలోంచి వాటర్ బోట్ ప్రయాణం. ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో బయటికి వచ్చిన తర్వాత చుట్టూతా కొండలు. హలో కాదు, ఇది కింద రోడ్ అయ్యే కొద్దీ పైన దెబ్బ అనేది పడిపోతుంది మొత్తం. ఎప్పుడు 100 ఏళ్ళకు, 200 ఏళ్ళకు, 500 ఏళ్ళకు అట్లా పడిపోయి కన్నా తయారయ్యి. మళ్ళీ గుహలోంచి బయటికి వెళ్ళాలి మన క్రూయిజ్లోకి. హాయ్ స్వప్న. This is Halong Bay. We are all enjoying in bamboo boats. వావ్, సూపర్. సో మళ్ళీ గుహలోంచి బయటికి వెళ్తాము. ఎంటరింగ్ ద కేవ్.
సో మళ్ళీ రూఫ్ ఆఫ్ ద కేవ్ని ఒకసారి చూద్దాం. సో కొందరు ఎంటర్ అవుతుంటారు, కొందరు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. కేవ్ నుంచి బయటకు వచ్చేసాము. సో డెస్టినేషన్కి వచ్చేసాము, అయిపోయింది మన ట్రిప్. ఇక్కడ కూడా సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి. క్రూజ్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత మనకిచ్చిన రూమ్ పక్కన ఒక చిన్న సిట్అవుట్ ఉంటే అక్కడ కూర్చుంటే వ్యూ ఇట్లా కనిపిస్తుంది మనకి. చూసారా కొండలు ఎట్లా ఎక్కడెక్కడ నిలబెట్టినట్టుగా ఉన్నాయి. ఇవే అన్నమాట డ్రాగన్ యానిమల్. చాలా పవిత్రమైంది అనుకున్నాం కదా, గాడెస్ లాగా అనుకున్నాం కదా. ఆ యానిమల్ లోకల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి నోట్లోంచి తెప్పించిన అగ్ని ఇట్లాగా భూమి మీద పడి కొండల రూపంలో ఉంది కదా అనుకున్నాం మనము. సో ఇక్కడ మనకి ఆ షేప్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. అక్కడక్కడ ఈ క్రూయిజ్ చూస్తున్నాం మనము. సో మొత్తానికి కూడా క్రూయిజ్ చాలా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిన్న బోట్లోంచి స్టీమర్లోకి, స్టీమర్లోంచి క్రూయిజ్ నుంచి మోటార్ బోటు ఇట్లంతా వెళ్ళడం అనేది చాలా బాగుంది. Okay, let's meet in another video. Hope all of you enjoyed this.